హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ అండ్ టెక్ మహేంద్ర నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. అమెజాన్ నుంచి అయితే ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ ఇదైతే జస్ట్ రిలీజ్ అయ్యి మేబీ ఒక 5 to 6 days అయితే అయింది. సో అందుకే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. అండ్ ఇది హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది హైరింగ్ అనేది. విచువల్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ లైక్ హైరింగ్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్కి జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయ్యాక లైక్ వర్క్ అనేది మీరు ఇంట్లో నుంచే హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. సారీ, ఇది ఫుల్ టైం లైక్ ఏంటంటే 12 months కాంట్రాక్ట్ ఎఫ్టీసీ రోల్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి, సీజనల్ 12 months కాంట్రాక్ట్ రోల్ ఇది. ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తే రీసెర్చ్ అండ్ ఎవాల్యుయేట్స్ ఫ్యాక్ట్స్ సరౌండింగ్ బై సెల్లర్ ట్రాన్సాక్షన్స్. మన అమెజాన్లో ఐటమ్స్ అనేవి సెల్ చేస్తుంటారు కదా, ఆ ప్లాట్ఫామ్ని యూస్ చేసుకొని అక్కడ సెల్లర్స్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా వాళ్ళ ట్రాన్సాక్షన్స్లో అనేది మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. టేక్ అప్రోప్రియేట్ యాక్షన్స్ ఆన్ ఇన్వెస్టిగేటెడ్ ట్రాన్సాక్షన్స్ బేస్డ్ ఆన్ ద ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్ ఆపరేషన్స్ ప్రొసీజర్ అండ్ టూల్స్. మీకు ఇచ్చిన టూల్స్ ద్వారా మీరు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. లైక్ అక్కడ ఏం ఇష్యూ ఉంది, అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని. డాక్యుమెంట్స్ దేర్ యాక్షన్స్ బై ప్రొవైడింగ్ ద డీటెయిల్డ్ annotations. లైక్ మీరు ఒక డాక్యుమెంట్ అనేది మొత్తం క్రియేట్ చేయాలి. లైక్ అక్కడ అసలు ఏం జరిగింది ఏంటి మీకు ఏమైతే తెలిసిందో అదంతా ఒక annotations అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేట్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ వై ఫోన్ ఆర్ ఈమెయిల్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. మీకు ఏమైనా ఇంకా కస్టమర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు మీరు కాల్స్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. కమ్యూనికేట్ విత్ ఇంటర్నల్ కస్టమర్స్ అండ్ పేయర్స్ ఇన్ పర్సన్ వై ఈమెయిల్ annotations ఫోన్ డ్యూరింగ్ అండ్ ఫాలోయింగ్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. మీకైతే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు కస్టమర్స్ని కాంటాక్ట్ అవ్వాలి. అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్కి ఏమైతే ఇన్ఫర్మేషన్ కావాలో అవన్నీ మీరు గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. అండర్స్టాండ్ ద ఇష్యూ అండ్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ టు రిజాల్వ్ ఇట్. మనకి ఆల్రెడీ కంపెనీ వాళ్ళే లైక్ ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని మనకు మొత్తం ప్రాసెస్ అనేది నేర్పించేస్తారు కదా. సో ఆ టూల్స్ అన్ని వాడి మనం ఇష్యూ అనేది రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. Systematically escalate the problems or variance the information to relevant owners or teams according to the process of standards. మీ వర్క్ కంప్లీట్ అయ్యాక మీరు కన్సర్న్ టీమ్కి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేట్ విత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ లైక్ సెల్లర్స్. అండర్స్టాండ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ టు క్రియేట్ అనాలిసిస్ ఆఫ్ డ్రైవింగ్ ద బిజినెస్ గోల్స్. మీ మెట్రిక్స్ అనేది బాగుండాలి, లైక్ మీ పర్ఫార్మెన్స్. మీట్ ప్రీడిటర్మైన్డ్ అండ్ అసైన్డ్ ప్రొడక్టివిటీ టార్గెట్స్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. మీ వర్క్ అనేది మంచి హై క్వాలిటీలో ఉండాలి. ఇన్ ద సెన్స్ మీ ప్రొడక్టివిటీ బాగుండాలి, ప్రొడక్షన్ అనేది బాగుండాలి. లైక్ మీ టార్గెట్స్ అన్ని మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది అంతే. బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మినిమం 1 year ఆఫ్ కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్. లైక్ ఆల్రెడీ మీరు సిఎస్లో ఒక 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మీకు అని చెప్తున్నారు. స్పీక్, రైట్ అండ్ రీడ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి ఇంగ్లీష్లో. ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్స్. ఎక్స్పీరియన్స్ ఇన్ పేమెంట్స్ ఆర్ ఈ-కామర్స్. లైక్ ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఈ-కామర్స్లో కంపెనీస్లో ఏదైనా మీరు వర్క్ చేస్తుంటే మీకు అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. Preferred qualifications: work on a flexible schedule, shift or work here including weekends, night or holidays. Rotational shifts and week ops ఉంటాయని చెప్తున్నారు. అమెజాన్లో మోస్ట్లీ ఇవే ఉంటుంది, లైక్ రొటేషనల్ ఆప్స్ అండ్ వీక్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ వచ్చేసి టెక్ మహేంద్ర నుంచి రిలీజ్ అయింది. ప్రాసెస్ అసోసియేట్ విత్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ కోఆర్డినేషన్ అండ్ ఎంఎస్ ఎక్సెల్. దీనికి కూడా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మినిమం. అండ్ శాలరీ అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. హైదరాబాద్ లొకేషన్కే హైరింగ్ అనేది జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ అమెజాన్ కూడా ఇక్కడ కూడా హైదరాబాద్కే జరుగుతుంది హైరింగ్ అనేది అమెజాన్లో కూడా. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఆర్ రిఫర్ టు ఎనీ ఫ్రెండ్ ప్లీజ్ కాల్ బిలో నంబర్ అండ్ సెండ్ అప్డేటెడ్ రెజ్యూమ్ వాట్సాప్ టు ద నంబర్. లైక్ ఆల్రెడీ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసారు కదా, మీరు వాళ్ళని కాంటాక్ట్ అయినా అవ్వచ్చు, లేదంటే మీ రెజ్యూమ్ అనేది వాట్సాప్ ద్వారా మీకు వాళ్ళకి షేర్ చేయాల్సి ఉంటుంది. Roles and responsibilities: coordinate with UK clients and should have experience into MS Excel and good written skills. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, ఎక్సెల్ మీద మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ మీరు యూకే క్లయింట్స్ని కోఆర్డినేట్ అవుతారు వాళ్ళతో, లైక్ వాళ్ళతో మీరు కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసి క్యాండిడేట్స్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎంఎస్
Excel are mandatory with international client coordination. లైక్ ఈ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎక్సెల్ ఎలా వాడాలి ఏంటి అని అయితే మీకు తెలిసి ఉండాలి. 5 days వర్కింగ్ 2 వే క్యాబ్ ఫెసిలిటీ అంటే 5 days ఉంటుంది. లైక్ ఫిక్స్ అయితే ఇంకా ఏం చెప్పలేదు సాటర్డే సండే అని. బట్ 5 days వర్కింగ్ 2 days వీక్ ఆఫ్ అండ్ 2 వే క్యాబ్ అంటే డ్రాప్ పికప్ వాళ్ళే చేస్తారు, క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఇదైతే సిఎస్ రోల్ కాదు, మేబీ డిఫరెంట్ రోల్ అయి ఉండొచ్చు. మేబీ ఆపరేషన్స్ అన్నది ఇట్స్ అ ఫుల్ టైమ్ పర్మనెంట్, ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై. ఇదండి అమెజాన్ టెక్ మహేంద్ర నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి, నేను మీకు వెంటనే రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. ఇదే కాదు వేరే ఏ జాబ్ రిలేటెడ్ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లోనే పోస్ట్ చేయండి, నేను మీకు మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి. మీన్వైల్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ చేసేసుకోండి. సో నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసినా మీకు తెలుస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.